స్టార్ట్ చేద్దామా? అంత రెడీయా? అలాగే హరి गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रपकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ओम भूर्भुवः स्वः ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। అని బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్, ఓ హిడెన్ లైట్ shining in every creature, O hidden love, embracing all in oneness, may each who feels himself as one with thee know he is therefore one with every other.
వాసుదేవ. భారత సమాజ పూజ రహస్య ప్రకాశము పాఠము 4/2/2021 గురువారము సాయం సంధ్యా సమయం 6:30 గంటలు, సాయంత్రం 6:30 గంటలు. జూమ్ క్లౌడ్ హెచ్డి వీడియో మీటింగ్ ద్వారా సుదూర ప్రాంతాలలో ఉన్నప్పటికీ హాయిగా విశ్రాంతి తీసుకుంటూ గుంటూరులో 1882 సంవత్సరంలో బ్లావెట్స్కీ ఆల్కాట్ల చేతుల మీదుగా ప్రారంభించబడిన శ్రీకృష్ణ దివ్య జ్ఞాన సమాజము, శ్రీకృష్ణ థియోసాఫికల్ లాడ్జ్ ఆధ్వర్యంలో నిర్వహింపబడుచున్న థియోసఫీ అధ్యయనంలో అంతర్భాగముగా ప్రత్యక్ష ప్రసారముగా అందింపబడుచున్న భారత సమాజ పూజ రహస్య ప్రకాశమును ఏకకాలంలో ప్రత్యక్షముగా దర్శిస్తున్న ప్రియ ప్రేక్షక సోదరులందరకు నమస్కారం. ఇది వీక్షించడం కాదు, దర్శించడం. మనం అంతకుముందు చెప్పుకున్నాయని కూడా వీక్షించడం అన్నట్టుగా చెప్పుకున్నాం. ఈ రహస్య ప్రకాశాన్ని, ఈ వెలుగుని, రహస్యంగా ఉన్నటువంటి వెలుగుని బయటకు తీసుకొస్తున్నాం. ఆ బయటకు వచ్చినటువంటి వెలుగుని మనందరము దర్శించాలి. భారత సమాజ పూజ గురించి వివరించుకుంటున్నాం. ఇది 2వ పాఠం. వెలుగు యందు రమించు వారిని భారతీయులు అంటారని, అటువంటి భారతీయులు చేసే పూజ భారత సమాజ పూజ అని క్రితము పాఠంలో చెప్పుకున్నాము. అలాగే మనము ఏది వివరించుకుంటున్నా దానిని గురించిన అవగాహన, అండర్స్టాండింగ్ పెరిగి మనము దేని గురించి వివరించుకుంటున్నామో దాని ఆధారమైన కేంద్రము వద్దకు ఆ అండర్స్టాండింగ్ తీసుకువెళ్ళినట్లు మనము ఈ అధ్యయనమును కొనసాగిస్తున్నాము అని కూడా చెప్పుకున్నాము. దేనిని పట్టుకున్నా అది పరిధిపై ఉండేది కాబట్టి అక్కడ నుండి అది ఎక్కడ నుండి వచ్చినదో దాని మూలము వద్దకు, కేంద్రము వద్దకు వెళ్ళేటట్లు మన అధ్యయనమును తీర్చిదిద్దుతున్నాం. సరే, ఈరోజు పాఠమునకు వద్దాం. భూమి తన చుట్టూ తాను ప్రదక్షిణ చేస్తూ అదే సమయంలో సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేయడంతో 4 ముఖ్యమైన బిందువులు ఏర్పడుతున్నాయి. అవి భూ వాతావరణంలో భూమిపై నివసిస్తున్న సమస్త జీవులపై ప్రభావమును చూపుతున్నవి. అంటే అది ఒక మతం వాళ్ళ మీద ప్రభావం చూపించి ఇంకొక మతం మీద ప్రభావం చూపించట్లేదు అని అనటానికి లేదు. వాడు మహమ్మద్ అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, జొరాస్ట్రియన్ అయినా, సిక్ అయినా, ఎవరైనా, ఎవరు కాకపోయినా, మొత్తం ఏ మతానికి సంబంధం లేకపోయినా అందరి మీద, సమస్త జీవుల మీద అవి ప్రభావం చూపిస్తున్నాయి. అవి ఏమిటంటే సూర్యోదయము, మిట్ట మధ్యాహ్నము, సూర్యాస్తమయము, అర్ధరాత్రి. సూర్యోదయము, మిట్ట మధ్యాహ్నము, సాయంత్రముల సమయములందు అనగా త్రికాల సంధ్యలందు, వాటిని సంధ్యలు అంటారు. త్రికాల సంధ్యలందు అంటే 3 కాలాల్లో ఉన్నటువంటి సంధ్యల యందు ఆ సంధ్యలకు వందనము చేయుటయే, ఆ సంధ్యలకు వందనము చేయుటయే త్రికాల సంధ్యా వందనముగా భారతీయులచే చేయబడుచున్నది. ఆ సమయములకే అనగా ఉదయం 6 గంటలు, మధ్యాహ్నము 12 గంటలు, సాయంత్రము 6 గంటలకు ధ్యానము చేసే పద్ధతి కూడా ఉన్నది. అంటే ఇదంతా ఈ మంత్రాలు పఠించడము ఇవన్నీ లేకుండా, మంత్రాలు ఉచ్చరించడము, సంధ్యావందన మంత్రాలు, క్రియలు అవన్నీ ఏమీ లేకుండా సింపుల్గా ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, ఒక పావు గంట అలా ధ్యానంలో ఉండడం అనేది అదే సమయానికి. అది ఉదయం 6 గంటలు, మిట్ట మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం 6 గంటలకు. అది ఒక పద్ధతి ఉన్నది. దానిని కొందరు అనుసరిస్తున్నారు. ఓకే, ఏమైనప్పటికీ ఆ 3 సమయములలో భూమిపై అలాగే అంతరిక్షంలో విద్యుదయస్కాంత తరంగ ప్రవాహములు
ఎంతో శక్తిమంతములుగా ఉండి సమస్త జీవులపై ఎంతో ప్రభావమును చూపిస్తున్నవి. దానికి అనుగుణముగా ఆ సమయములలో సంధ్యావందన మంత్రోచ్చారణతో భగవంతుని ఆలోచనలతో మనస్సును నింపడం జరుగుతున్నది. ఎందుకు ఈ త్రికాల సంధ్యల్లో మనం ఏదో ఒక రకంగా ప్రార్థనో, ధ్యానమో, పూజో ఏదో ఒకటి చేసుకోవడం ఎందుకు అంటే, ఆ సమయంలో అత్యంత ప్రభావవంతముగా శక్తిమయ తరంగాలు, విద్యుదయస్కాంత తరంగాలు ప్రవాహము చక్కగా అది ఉంటున్నాయి. వాటిని వినియోగించుకుంటూ మనం అప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇట్లా వాటిని వినియోగించుకుంటూ మనము మన మనస్సుని నింపడం జరుగుతున్నది భగవంతునితో. అనగా భూమిపై అంతరిక్షములో జరిగే శక్తి ప్రవాహములకు అనుగుణముగా సాధన చేయడము భారతీయులు అనుసరిస్తున్న విధానం. అంటే భారతీయులు ఎటువంటి పని చేస్తున్నప్పటికీ దానికి మూలం ఎక్కడ ఉంటుంది? అంతరిక్షంలో. అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు వాటి యొక్క కదలికలకు అనుగుణముగా ఎప్పుడు ఏ సమయంలో అయితే అత్యధిక శక్తితో ఉంటాయో ఆ సమయాన్ని ఎన్నుకుని మనము ఈ సాధన చేస్తూ ఉన్నాం. భారతీయులు అనుసరిస్తున్న విధానం, దానినే సనాతన ధర్మము అని అంటున్నాం. సనాతన ధర్మము అనగా ఒక జీవన విధానం. దేనిని అనుసరించినది జీవన విధానము? ప్రకృతి ధర్మములకు, ప్రకృతిలో సృష్టికర్తచే ఏర్పరచబడిన నియమ నిబంధనలకు అనుగుణముగా వాటిని అనుసరిస్తూ ఉన్నదే ఈ జీవన విధానం. అదే సనాతన ధర్మం. అందువల్ల మనది హిందూ మతం అని లేదు, సనాతన ధర్మం, భారతీయ ధర్మం. అదే భారతీయ ధర్మం. దానిని అనుసరించేవారు ఎవరైనా భారతీయులే. ఆ విధమైన భారతీయ ధర్మముతో త్రికాల సంధ్యలను ఉపాసిస్తున్న మంత్రముల ఉచ్చారణతో ఏర్పరపబడినదే మనము ప్రస్తుతము వివరించుకుంటున్న భారతీయ సమాజ పూజ. ఈ త్రికాల సంధ్యావందనాలు ఎవరెవరైతే ఎక్కడెక్కడ చేస్తున్నారో ఆ మంత్రాలన్నిటినీ ఒక చక్కటి కూర్పుగా, అంటే వ్యాసుల వారు ఎట్లాగైతే వేదము ఒకటే దాన్ని 4 విభాగాలుగా చేసి ఒక క్రమ పద్ధతిలో కూర్పు చేశారు. ఈ కలియుగం మొత్తానికి సరిపోయేటట్టుగా సిలబస్ ఇచ్చారు ఆయన. అట్లాగే ఈ మహాదేవ శాస్త్రి గారు ఈయనేం చేశారంటే ఒక చక్కటి పూజా విధానాన్ని, ఇటువంటి త్రికాల సంధ్యావందనాల్లో ఉన్నటువంటి మంత్రాలన్నిటినీ, ముఖ్యమైన వాటిని ఒక క్రమ పద్ధతిలో కూర్చి, ఏ మంత్రం తర్వాత ఏ మంత్రం ఉంటే అత్యధిక శక్తి విడుదలవుతుందో దానికి తగ్గట్టుగా చేశారనమాట. దాన్ని మనం వివరించుకుంటున్నాం. ఇప్పుడు మనం దాన్నే చేస్తూ ఉన్నాం. మన దేశం మొత్తం కూడా అన్ని లాడ్జెస్ లో కూడా జరుగుతూ ఉన్నాయి ఇవి. సృష్టిలో ఏ కార్యక్రమం జరగాలన్నా దానికి ఎవరో ఒకరు ఆధ్వర్యము వహించి దానిని నడిపేవారు ఒకరు ఉంటారు. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాము. ఈ మొత్తాన్ని మరి ఒకరు నుండి నడపాలి కదా. ఎవరు? సాయిలీల గారు. లేకపోతే మీరు అక్కడ ఉంటారు, నేను ఎక్కడ ఉంటాను. మన ఇద్దరిని అనుసంధానం చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు? అట్లాగే ఇప్పుడు ఈ పూజలు కానీ ఇటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి పని జరుగుతుంది అంటే, ఏ పనైనా కానీ అది దాన్ని నిర్వహించే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి, ఎవరో ఒకరు ఉంటారు. అలాగే ఈ పూజలకు సంబంధించి ఎవరు ఆధ్వర్యము వహిస్తున్నారో చూద్దాం. ఎందుకంటే మనము దేనిని తీసుకున్నా దాని మూలంలోనికి వెళ్ళడం జరుగుతున్నది. దాని వలన మనము రహస్య ప్రకాశము చేస్తున్న భారత సమాజ పూజ ఎంత అత్యున్నత స్థాయిలో ఉన్న వారిచే నడుపబడుతున్నదో తెలిసినచో ఆ పూజపై మనకు గల భక్తి, శ్రద్ధలు, గౌరవము మరింత పెరుగుటకు వీలవుతుంది. ఏదైనా ఒక విషయం తెలుసుకుంటున్నాం అంటే దానివల్ల ఏదో ప్రయోజనం. ఇప్పుడు ఎవరు నడుపుతున్నారో కూడా తెలియకుండా మనం చేసామనుకోండి, ఏదో చేస్తాం, చేయకుండా అవదు. చేసామంటే చేసాం అవుతుంది అంతే. పూజ చేసామండి, అది పూజ చేసామని చెప్పుకోవడానికే ఉంటుంది తప్పితే దానివల్ల మనకు కలిగే అనుభూతి కానీ
మన ద్వారా ఈ మొత్తం సమాజానికి కలిగే అనుభూతి కానీ అవన్నీ తగ్గిపోతాయి. సృష్టి నిర్మాణంలోనే ఒకటి అనేకముగా దిగువకు ప్రత్యేకత స్థాయికి వచ్చిన భగవదంశ తిరిగి తన స్వస్థానమునకు చేరే పద్ధతులు ఎన్నిటినో కూర్పు చేయబడి ఉన్నది. సృష్టి నిర్మాణంలోనే ఉంది, మళ్ళీ వెనక్కి రావడం ఎట్లా గాని, లేకపోతే ఇక్కడ కూరుకుపోయేవాళ్ళం మనం. ఆ పద్ధతి కనుక లేకపోతే, ఆ పద్ధతులు మళ్ళీ తిరిగి మన స్వస్థానానికి వెళ్ళే పద్ధతులు కనుక లేకపోతే ఇంకా ఈ ఊబిలో ఇలాగే ఉండిపోయేవాళ్ళం. కాబట్టి సృష్టి ప్రారంభం అప్పుడే వీళ్ళు ఎంత కష్టాలు పడతారో, ఎంత ఊబిలో ఎరుక్కుంటారో, అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళని తప్పించడం, తరింపజేసి మళ్ళీ స్వస్థానానికి రావడం ఎట్లాగా, ఆ పద్ధతులు కూడా దీంతో పాటు ఇచ్చారనమాట. సృష్టి నిర్మాణంలోనే వాటిని కూడా పూర్తి చేశారు. మనము ద డివైన్ ప్లాన్ గ్రంథమును అధ్యయనము చేయుచున్నప్పుడు కొన్ని సృష్టి చెప్పండి. హలో, వినిపిస్తుంది, వినపడుతుంటే చెప్పండి. ఓకే. సృష్టి నిర్మాణంలోనే ఒకటి అనేకముగా దిగువకు ప్రత్యేకత స్థాయికి వచ్చిన భగవదంశ తిరిగి తన స్వస్థానమునకు చేరే పద్ధతులు ఎన్నిటినో కూర్పు చేయబడి ఉన్నది. సృష్టి నిర్మాణంలోనే అనగా అది తప్పనిసరి అని అర్థం అవుతూ ఉన్నది మనకి. అది తప్పనిసరి. మనం ఏదో ఇక్కడ హాయిగా ఉందండి, బాగుందండి, కష్టాలు ఉన్నప్పటికీ ఇక్కడే బాగుందండి మాకు అనటానికి లేదు. తప్పనిసరిగా మళ్ళీ మనం ఊర్ధ్వంగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉన్నది. మనము ద డివైన్ ప్లాన్ గ్రంథమును అధ్యయనము చేయుచున్నప్పుడు కొన్ని మౌలిక తత్వ దివ్య ధర్మములను గురించి వివరించుకుంటూ ది లా ఆఫ్ ఎసెన్షియల్ యూనిటీ, భగవత్ తత్వముతో నిండిన ఏకత్వ మౌలిక తత్వ దివ్య ధర్మము, అది వ్యక్త సృష్టిలో ద డాక్ట్రిన్ ఆఫ్ హైరార్కీస్, పీఠగు పరంపర సిద్ధాంతము లేక సూత్రము ద్వారా పనిచేయుచున్నది అని తెలుసుకున్నాము. దీనికి సంబంధించి కొన్ని విషయములు మనము తెలుసుకునవలసి ఉన్నది. అప్పుడు ఈ పూజలు ఎవరి ఆధ్వర్యంలో నిర్వహింపబడుచున్నవో తెలుస్తుంది. ఇప్పుడు ఎవరి ఆధ్వర్యంలో అనే దానికి కొంత వివరణ మనం తెలుసుకుందాం. మానవ పరిణామ దశలో అనేక జన్మలలో అనేకమైన ఒడిదుడుకులను అనుభవించి సాధన శోధనలతో భౌతికతపై విజయం ఉంది, ప్రాజ్ఞత చెంది పరిణామ దశలో చివరి దశ అయిన ఉపదేశ మార్గమును ప్రవేశించి అందు 5 ఉపదేశములు లేక దీక్షలు పొంది 5వది అయిన ఆధ్యాత్మిక సామ్రాజ్యమందు ప్రవేశించిన వారిని పరమ గురువులు లేక మాస్టర్స్ అని పిలుస్తారని మేడం ఎలెనా పెట్రోవా బ్లెవెట్స్కి తెలిపినారు. భగవానుని సృష్టి మొత్తమునకు గురుపీఠం ఉన్నట్లే ప్రతి సౌర కుటుంబమునకు ఒక గురుపీఠం ఉండును. హైరార్కిస్ అని మనం చెప్పుకున్నాం కదా డివైన్ ప్లాన్ లో, అటువంటి హైరార్కిస్ అన్నమాట, పీఠ గురు పరంపర. సృష్టి మొత్తమునకు గురుపీఠం ఉన్నట్లే ప్రతి సౌర కుటుంబమునకు ఒక గురుపీఠం ఉండును. దానిని సౌరపీఠ గురు పరంపర, సోలార్ హైరార్కీ అని అందురు. దానికి నమూనాగా ప్రతి గ్రహమునకు ఆధ్యాత్మిక గురుపీఠము, దానికి ఒక గురు పరంపర ఉండును. దానినే గ్రహ గురుపీఠము లేక గ్రహ గురు పరంపర, ప్లానెటరీ హైరార్కీ అని అందురు. భూమికి సంబంధించిన పీఠమును మహీపీఠము అని అందురు. ఈ పీఠం ముందు 3 ముఖ్య శాఖలు, 4 ఉపశాఖలు గలవు. ముఖ్య శాఖలు సంకల్పము, విల్, ప్రేమ జ్ఞానము, లవ్ విజడమ్, 3 ప్రజ్ఞ ఇంటెలిజెన్స్. ఈ 3 ముఖ్యమైన శాఖలు అన్నమాట. ఉపశాఖలు 3వ శాఖకు సంబంధించి అంటే ప్రజ్ఞ ఇంటెలిజెన్స్ కి సంబంధించి 4 ఉపశాఖలలో 4వది అయిన క్రతు నిర్వహణ, సెరమోనియల్ మ్యాజిక్, మాస్టర్ రాకోజీ నిర్వహణలో ఉన్నది. పరమ గురువుల నిర్వహణలో ఇదంతా జరుగుతూ ఉందన్నమాట. క్రతు నిర్వహణ అంతా కూడా సెరమోనియల్ మ్యాజిక్ మాస్టర్ రాకోజీ నిర్వహణలోనున్నది. అన్ని మతములకు జాతులకు సంబంధించిన వివిధ ఆలయములందు నిర్వహించబడుతున్న క్రతువులు, అర్చనాధికములు, పూజలు, అలాగే రహస్య క్రతు శాఖకు సంబంధించిన ఫ్రీ మ్యాసనరీ తదితర ఆధ్యాత్మిక సోదర వ్యవస్థలలో నిర్వహింపబడు క్రతువులు మొదలగునవి వీరి పర్యవేక్షణలను
పర్యవేక్షణలోనున్న ఉపశాఖ క్రిందకు వచ్చును. ఆయన యొక్క ఆధ్వర్యంలో మనం చేస్తున్న ఈ పూజ అంతా జరుగుతూ ఉందన్నమాట. ఇటువంటి ఎన్నో పూజలు, ప్రార్థనలు ఇటువంటివన్నీ కూడా. మాస్టర్ రాకోజీ గత జన్మలలో రోజర్ బేకన్ గా మరియు ఫ్రాన్సిస్ బేకన్ గా, తదుపరి జన్మలో మాస్టర్ కౌంట్ డి సెయింట్ జర్మైన్ గా సుప్రసిద్ధులు, లోక విదితులు. వారు ఫ్రెంచ్ ఆచార్యుడైన మెస్కర్ తో సహకరించి తద్వారా రోగములను మానసిక శక్తులతో నయము చేసే విధానమును పరిశీలించారు. దాన్ని మెస్మరిజం అని నేడు అంటున్నారు. ఆ కాలంలో రస విద్యలో, రసాయనిక విద్యలో, జాతక, సాముద్రిక శాస్త్రములలో, అద్వైత సిద్ధాంతములలో వరిష్ఠులు అన్నమాట. కాబట్టి ఆయన యొక్క ఆధ్వర్యంలో ఇది నడుస్తూ ఉందన్నమాట. కావున ప్రస్తుతం పరమగురువు మాస్టర్ రాకోజీ పర్యవేక్షణలో అన్ని మతములకు, జాతులకు సంబంధించిన వివిధ ఆలయములందు, ప్రార్థనా మందిరములందు, అంటే ప్రార్థనా మందిరాలు అంటే అది క్రిస్టియన్ మందిరం అవ్వచ్చు, మసీద్ అవ్వచ్చు, చర్చ్ అవ్వచ్చు, గురుద్వారా అవ్వచ్చు, ఏదైనా కానీ ఎనీథింగ్ ప్రపంచం మొత్తం మీద నిర్వహించబడుతున్న క్రతువులు, అర్చనాధికములు, రహస్య క్రతు శాఖకు సంబంధించిన ఫ్రీ మ్యాసనరీ తదితర ఆధ్యాత్మిక సోదర వ్యవస్థలలో నిర్వహింపబడు క్రతువులు మొదలగునవి నిర్వహింపబడుచున్నవి. ఎవరి పర్యవేక్షణలో? మాస్టర్ రాకోజీ పర్యవేక్షణలో. అది మనం ఈ పూజ చేస్తున్నామన్నా, ఈ పూజ గురించి మనం వివరించుకుంటున్నామన్నా ఎవరి కష్టపడి వీటిని నిర్వహింపజేయడం. ఆ ప్రశ్న, ఎందుకు ఆయన ఈ పనంతా చేయడం? ఎందుకంటే సంసార జీవులను చేరాలంటే ఇది తేలికైన మార్గం. మనలాంటి సంసార జీవులు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ చేరాలంటే మరి వాళ్ళు మనల్ని చేరితే తప్ప మనల్ని తరింపజేసే మార్గం మన పర్యవేక్షణలో అన్ని మతములు రాఘరావు గారు కట్ అయిపోతుందండి. పడుతున్న క్రతువులు అర్చన అవుతుందా? ఇది మళ్ళీ 4G రాట్లై వైఫైది వస్తుంది కానీ అందుకు వైఫై కనెక్షన్ పక్కనే ఉంది, రూటర్ దగ్గరలో పక్కన కూడా ఉంది. కట్ అయింది. ఒక 2 నిమిషాల నుంచి బ్యాక్ వెళ్ళి చెప్పాలి. 2 నిమిషాలు వెనక్కి. లేకపోతే ఒక పని చేస్తాను, ఇంకోటి తీసుకొస్తాను, వైఫైకి తీసుకొస్తాను. ఒకసారి వస్తుందా? కావున ప్రస్తుతము పరమగురువు మాస్టర్ రాకోజీ పర్యవేక్షణలో అన్ని మతములకు, జాతులకు సంబంధించిన వివిధ ఆలయములందు, ప్రార్థనా మందిరములందు నిర్వహించబడుతున్న క్రతువులు, అర్చనాధికములు, రహస్య క్రతు శాఖకు సంబంధించిన ఫ్రీ మ్యాసనరీ తదితర ఆధ్యాత్మిక సోదర వ్యవస్థలలో నిర్వహింపబడు క్రతువులు మొదలగునవి నిర్వహింపబడుచున్నవి. ఈ భూమి మీద ఉన్నటువంటి ఎటువంటి క్రతువైనా సరే, ఎటువంటి పూజ అయినా, ఎటువంటి ప్రార్థన అయినా, ఎటువంటి మెడిటేషన్ అయినా మొత్తం ఈయన యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంది అన్నమాట. ఎందుకండి ఈయన ఈ విధముగా రాత్రింబవళ్ళు ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా ఇంత కష్టపడి వీటిని నిర్వహింపజేయడం? ఎందుకంటే సంసార జీవులను చేరాలంటే ఇది తేలికైన మార్గము. ఎలా అంటారా? పూర్తిగా భౌతికతలో కూరుకుపోయి తాము చేసిన పనుల ఫలితమే తమను బంధించుచుండగా, మనం చేసిన పనులే మనల్ని బంధిస్తూ ఉన్నాయి. అంటే మనమే బంధనాలు వేసుకుంటున్నాం అన్నమాట. అనేక కష్టములు, బాధలు, దుఃఖములు అనుభవమునకు వస్తుంటాయి.
వాటి నుండి ఎవరు రక్షిస్తారా అని రక్షించే వారి కోసం ప్రార్థించడం, వేడుకొనడం, అభ్యర్థించడం చేస్తుంటారు. ఆ క్రమంలో ఈ పూజలను, అర్చనలను, యజ్ఞ యాగాదులను, హోమ అభిషేకములను ఆశ్రయిస్తుంటారు. అప్పుడు పరమ గురువు వ్యక్తిగత లాభమునకై చేయు పూజ నుండి నెమ్మదిగా ఈ జీవులు వ్యక్తిగత స్థాయి నుండి వ్యక్తిత్వ స్థాయిలోనికి, అచట నుండి సామూహిక స్థాయిలోనికి, చివరగా విశ్వాత్మ స్థాయికి చేరుటకు సహాయపడతారు అన్నమాట. ఇదే పూజ. ముందు ఎట్లాగా చేస్తున్నాం, నా కష్టం తీర్చు స్వామి అని పూజ చేస్తున్నాం. నేను బాధల్లో ఉన్నాను, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, ఆరోగ్యం సరిగా లేదు, లేకపోతే నా పిల్లలు సరిగా లేరు, ఇట్లాగానే మనం పూజ మొదలెట్టాం, మనం రక్షించు స్వామి అని. అట్లా తన కుటుంబం కోసమే అన్న పరిస్థితిలో చేసిన పూజని నెమ్మదిగా ఏం చేస్తారనమాట, ఈ విశ్వాత్మ స్థాయికి తీసుకువెళ్తారు ఈ పూజ ద్వారా అన్నమాట. ఏ పూజ అయినా అంతే. ప్రత్యేకముగా ఈ భారత సమాజ పూజ అత్యంత తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనము పొందేటట్లుగా ఇది కూర్పు చేయబడినది. అంటే తమాషా ఏంటంటే, ఇక్కడ పూజ అనగానే మనం ఇప్పుడు ఈ మంత్రాలన్నీ ఉన్నాయి కదా, వాయు దేవతల్ని ఆహ్వానించడం, అగ్ని దేవతల్ని ఆహ్వానించడం, జలదేవతల్ని ఆహ్వానించడం. మరి వీళ్ళందరిని ఆహ్వానిస్తే మన ఒక్కళ్ళకి పని చేసి పెడతారా? వాళ్ళు ఒక్కళ్ళ కోసం దిగుతారా? కిందకి దిగరు. మనల్ని ఆధారం చేసుకుని మొత్తానికి పని చేయడానికి వస్తారు వాళ్ళు. అది తమాషా. మనం ఏమనుకుంటాం, మన ఒక్కళ్ళ కోసమే ఈ పూజ చేస్తున్నాం, ఈ మంత్రాలు పఠిస్తున్నాం, ఈ మంత్రాలను ఉచ్చరిస్తున్నాం అనుకుంటాం. కానీ ఈ మంత్రోచ్చారణ ద్వారా వాళ్ళందరినీ మనం ఆహ్వానించటం ద్వారా ఆ జలదేవతలు, సూర్యుడు, జలదేవతలు, అగ్ని, వాయువు, వీళ్ళందరినీ మనం ఎప్పుడైతే ఆహ్వానించామో వాళ్ళందరూ ఏం చేస్తారు, అందరికీ కావాల్సిన పని చేసి పెడతారు. ఇదే పూజ. మనమేమో మనం ఒక్కళ్ళ కోసం చేసుకున్నామండి, మా బాధలు ఉంటే మా బాధలు తగ్గుతాయని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం మనం. కానీ మనం చేసింది మొత్తానికి పనికొచ్చేది అనమాట. అట్లా అది కూడా మనం అట్లా నెమ్మదిగా మనల్ని తీసుకెళ్తారనమాట. ఇప్పుడు తన కోసం చేసుకున్న పూజ అన్న దాని నుంచి విశ్వాత్మ స్థాయికి, మొత్తానికి సంబంధించి చేస్తున్నాను నేను, నా కోసం కాదు అన్న స్థాయికి మనల్ని తీసుకెళ్తారనమాట. ఈ సృష్టి సమస్తము అత్యున్నతమైన భగవంతుడు ఆయన సంకల్పముతో మొదలు పెట్టబడి, అంటే అమ్మవారు, ఆయన అమ్మవారు జగన్మాత పితలు, ఆ తర్వాత అక్కడి నుంచి మొదలు పెట్టబడి ఈ సృష్టి అంతా కూడా క్రమక్రమముగా అత్యంత దిగువ స్థాయి, అంటే ప్రత్యేకత స్థాయి వరకు వ్యాపించి ఉంది. అంటే మధ్యలో ఎక్కడ కనెక్షన్ కట్ కాలేదు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు మన దగ్గర లైట్ వెలుగుతుంది అంటే, బల్బు వెలుగుతుంది అంటే, ఫ్యాను తిరుగుతుంది అంటే తయారైన చోటు నుంచి ఎక్కడ కనెక్షన్ బ్రేక్ కాలేదు. తయారైన చోటు నుండి ఎలక్ట్రిసిటీ తయారైన చోటు నుండి ఇక్కడ బల్బు వెలిగే వరకు మొత్తం వరుసగా కంటిన్యూగా ఉండబట్టే ఆ బల్బు వెలుగుతూ ఉంది. అట్లాగే భగవంతుడు, ఆయన యొక్క సంకల్పం అమ్మవారు అక్కడి నుంచి మొదలు పెట్టబడి క్రమక్రమముగా అత్యంత దిగువ స్థాయికి, ప్రత్యేకత స్థాయి వరకు వ్యాపించి ఉంది. ఎందుకు వ్యాపించి ఉంది అన్నది ఎక్కడ అనమాట. అంటే అందరం కూడా ఆ భగవంతుడి యొక్క దీంట్లోనే ఉన్నాము అని. కాకపోతే మనం అనుకోవడం లేదు, అనుకోకపోవటం కూడా ఈ సృష్టిలో భాగమే. ఎందుకంటే మనం కోడి పిల్ల రావాలంటే ముందు గుడ్డు ఉంటుంది, ఆ పై డెప్ప. ఆ సమయం వచ్చినప్పుడు ఆ డెప్పని పగలు కొట్టుకుని బయటకు వస్తుంది. అప్పటి వరకు ఆ డెప్ప కాపాడుతూ ఉంటుంది. అట్లాగే మనం బయటికి రావాల్సిన సమయం వరకు తల్లి గర్భంలో రక్షింపబడుతూ ఉన్నాం మనం, పూర్తిగా తయారయ్యే వరకు. అట్లాగా ఇట్లా ప్రత్యేకత స్థాయి కూడా అవసరమే. అది సమయం వచ్చినప్పుడు దాని నుంచి మళ్ళీ విశ్వాత్మ స్థాయికి తీసుకువెళ్ళబడతాం అన్నమాట. దిగువ స్థాయికి చేరే కొలది తమ అభివృద్ధి కొరకు ఇతరుల సహాయ సహకారములు అవసరమవుతుంటాయి.
ఆ క్రమంలో ఇతరులకు సహాయ సహకారములు అందించుట కొరకు ఎన్నో పద్ధతులు లోకంలో ఏర్పడి ఉన్నాయి. వాటిల్లో ఒకటి భారత సమాజ పూజా విధానం. అంటే ఈ పూజ ద్వారా ఏం జరుగుతుందో ఇంకొక ఆస్పెక్ట్ లో మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు పూజ ద్వారా ఏమి సహాయం చేస్తామండి? అవసరమైన వాళ్లకు, కష్టాల్లో ఉన్న వారికి ఏదైనా ధన సహాయమో, వస్తు రూపేణ, ధన రూపేణో సహాయం చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని అనుకుంటాం. ఈ పూజ ద్వారా ఏం జరుగుతుంది అని చెప్పి మనం ఏదో 4 మంత్రాలు చదవంగానే, 4 మంత్రాలు ఉచ్చరించంగానే వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే బయటకి ఏమీ కనపట్లేదు మనకి. కానీ ఈ విధముగా సహాయము చేసినట్లయినా, ఏది ధన రూపేణానో, వస్తు రూపేణానో ఇట్లాగా చేస్తే ఏమవుతుంది? వచ్చినవి వాడడం అయిపోగానే, ఇచ్చినవి వాడడం అయిపోగానే మరలా చేస్తారు. మళ్ళీ నాకు బాధలో ఉన్నామంటే నాకు సహాయం చేయండి. ఇంకా అది అలా ఎల్లప్పుడూ అలా ఇస్తూ ఉండాలన్నమాట వాళ్ళకి. అలా కాకుండా వారికి అవగాహనను కలిగిస్తే వారి కాళ్ళపై వాళ్ళు నిలబడగలరు. ఈ పూజ ద్వారా అది కలుగుతుందన్నమాట. ఈ పూజ నుంచి విడుదలైనటువంటి దేవతలందరూ వచ్చి ఇక్కడ ఒక బ్రహ్మాండమైన శక్తిని తయారు చేసి అది మొత్తానికి పంపించినప్పుడు ఏమవుతుంది? అందరిలోని అవగాహన పెరుగుతుంది. నేనేంటి, నా యొక్క అసలైన కర్తవ్యం ఏంటి, నా లక్ష్యం ఏమిటి అన్న ఆలోచన ధోరణి పెరుగుతుందన్నమాట. పెరిగినప్పుడు వాడు ఇతరులకి ఆశించడం కాకుండా ఇతరులకి సహాయం చేసే స్థితిలోకి వచ్చేస్తాడు వాడు. సహాయం చేయడం 2 పద్ధతులు ఉంటాయి. అంటే ప్రస్తుతం ప్రభుత్వం వైపు నుంచి చూద్దాం. ప్రస్తుతం ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉందో మనకి కొంత అర్థమవుతుంది. అంటే ఈ పూజ ద్వారా ఏంటి జరుగుతుందో అనే దానికి మనకి చక్కటి ఉదాహరణ అన్నమాట ఇది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుండి బయటపడవేయుటకు సంక్షేమ పథకాలు అమలు చేయడం. అంటే ఇప్పటికిప్పుడు వాళ్ళు తినటానికి లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా పేదవారుగా ఉన్నారు, నిరుపేదలుగా ఉన్నారు, ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు, వాళ్ళు ఏదైనా పని చేసుకుందామన్నా పని లేదు. ఇట్లాగా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలి మరి? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడానికి పాఠాలు చెప్తూ కూర్చుంటే కుదరదు కదా. ముందు ఆకలి తీరాలి వాళ్ళకి. అందుకని వాళ్ళ కోసం సంక్షేమ పథకాలు అమలు చేయడం అనేది ఒక పద్ధతి పెట్టుకున్నారు ప్రభుత్వం. రెండవది, వారు స్వయం కృషితో తమ కాళ్ళపై తాము నిలబడేటట్లు చేయడానికి అభివృద్ధి కార్యక్రమములు చేపట్టడం. మనం డ్యాములు కట్టామనుకున్న, ప్రాజెక్టులు కట్టాము, చక్కగా పొలాలన్నిటికీ నీటి సప్లై అందుతుంది, దాంతో సాగు బాగా పెరుగుతుంది, వ్యవసాయం పంటలన్నీ బాగా పండుతాయి. అట్లాగే ఇంకా ఉద్యోగాల కల్పన, ఫ్యాక్టరీలు ఇటువంటివి పెట్టేటప్పుడు కల్లా వాటిలో ఉద్యోగాలు, వాటి వల్ల ఏమవుతుంది? అభివృద్ధి బాగా జరగటానికి వీలవుతుంది. అప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ప్రస్తుత ప్రభుత్వం ఈ విధముగా చేయుచున్నది. మనచే చేయబడే పూజ ద్వారా ఎందుకు అది చెప్పుకోవటం మనం అంటే మనకు క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు ఒకటి సంక్షేమ పథకాలు అమలు చేయడం, 2 అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించటం. అభివృద్ధి కార్యక్రమాలు అదే సమయంలో. అట్లాగే మనచే చేయబడే పూజ ద్వారా ఈ 2 ప్రయోజనములు పొందడం జరుగుతున్నది. ఎందుకని ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎలాగొచ్చినాయి? ఇప్పుడు అతను జగన్ పాదయాత్ర చేశాడు. చేసినప్పుడు ఏంటి, ఎంతో మంది నిరుపేదలు ఆయన్ని కలుసుకున్నారు, ఆయనకి తమ బాధలు చెప్పుకున్నారు. అవన్నీ ఆయన గుర్తుపెట్టుకున్నాడు. గుర్తుపెట్టుకుని ఏం చేశాడు? వచ్చి అందరికీ కావాల్సింది చేసి పెట్టాడు. అటువంటి బాధలతో ఉన్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ సంక్షేమ పథకాన్ని పెట్టి వాళ్ళందరికీ అందేటట్టుగా చేశాడు. అడిగింది ఎవరు? ఒకళ్ళో ఇద్దరు, అంటే కొంతమంది నిరుపేదలు, కానీ అందరికీ లాభం వచ్చింది అది. అట్లాగే పూజ మన కోసం చేశాం, కానీ అందరికీ ఉపయోగం పట్టేటట్టుగా జరుగుతుంది అనమాట ఆ పూజ ద్వారా. ఎవరికి వారు తాము పడే బాధల గురించి, కష్టాల గురించి ప్రజలు ఎవరికి వారు విన్నవించుకొనగా అందరికీ ఉపయోగపడేటట్లుగా పథకాలు అమలు చేయడం జరిగినది. చూడండి, మరి ఎవరు అడిగారో వాళ్ళకే పెట్టాడా ఆ పథకం? ఎవరో ఒక 100 మందో, ఒక 1000 మంది అడిగారు అనుకుందాం, మేము చాలా పేద స్థితిలో ఉన్నామండి, మాకు సహాయం చేయండి అని. ఆ 1000 మంది అడిగిన వాళ్ళ వరకు ఇవ్వలేదు. అట్లాగా అడగని వాళ్ళకు కూడా అదే పద్ధతిలో ఉండి అడగటం కుదరని వాళ్ళు,
అడగటం చేతకాని వాళ్ళు, దూరంగా ఉన్న వాళ్ళు, వాళ్ళకు కూడా అందేటట్టుగా మొత్తం అందరికీ వచ్చేటట్టు చేశారు అది. అది మనం గమనించాలన్నమాట. రాఘరావు మళ్ళీ స్టక్ అయిపోయిందండి. సరే, ఈ పూజ చేసేటప్పుడు ఏమి జరుగుతుందో సంగ్రహముగా, క్లుప్తముగా, సంక్షిప్తముగా తెలుసుకుందాం. ముందు అట్లా సంగ్రహంగా తెలుసుకుని దాన్ని కొద్ది కొద్దిగా వివరించుకుంటూ వెళ్దాం తర్వాత. పరమార్థమును సాధించిన మహానుభావులు అంటే పరమ గురువులు అన్నమాట. తమ తోడి మానవులను తరింపజేయుటకు పూజలు, వ్రతములు, క్రతువులు మొదలగు క్రియాకలాపమును విధించి ఉండేది. నిష్కామముగా నట్టి కర్మలను ఆచరించు వారి శ్రద్ధకు అనుగుణముగా నూర్ధ్వలోకమునందలి దివ్య శక్తులు ఆకర్షింపబడి వారి ఎడ కేంద్రీకృతములై వారినే గాక వారి పరిశ్రమలను పునీతములు గావించి దివ్యానుభవములు కలుగుటకు వారికి సహాయపడు. ఎవరైతే ఆ పూజలు చేస్తుంటారో వాళ్ళకే కాకుండా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా సహాయపడుతుంటుంది. 1925 సంవత్సరాంతమున జరిగిన దివ్య విజ్ఞాన సమాజ స్వర్ణోత్సవంలో పాల్గొనటకు యత్నించిన కృష్ణాజీ అంటే జిడ్డు కృష్ణమూర్తి గారు హిందూ మతమున సమష్టి పూజా విధానంలో నెలకొల్పాలని తలంపు కలిగాను. చాలా తేలిక మార్గంగా తరించడానికి వీలయ్యేటట్టుగా ఆయన ఇది చేశారనమాట. కర్మకాండకంత సుముఖులు గాని కృష్ణాజీకి ఈ తలంపేల కలిగిన తెలియజాలము గాని జగద్గురువులు యేసుక్రీస్తుగా అనే లోకములను అవతరించినప్పుడు మొదటిసారిగా వారు సమష్టి పూజా విధానమును ఆదేశించి ఉండేది. ఇక్కడ ఇంకొక తమాషా కూడా ఉంది. మనం పూజ అనగానే ఒక్కొక్కళ్ళంగా చేసుకుంటాం, ఎవరికి వాళ్ళు. దేవాలయాలకు వెళ్ళినా కానీ ఎవరికి వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ గోత్రనామాలతో పూజ చేసుకుని వచ్చేస్తాం మనం. అట్లా కాకుండా ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే సామూహికంగా, సమష్టిగా అందరూ కలిసి ఒక్కసారిగా ప్రార్థన చేయడం అనేది అట్లా వచ్చిందనమాట. అదే పద్ధతిలో మనం అందరం కలిసి పూజ చేస్తే బాగుంటుంది అనేది పెట్టారు. అంటే మనకి ఉన్నాయి అభిషేకం కానీ ఇటువంటి యజ్ఞ యాగాదులు అవన్నీ కూడా, ముఖ్యంగా అభిషేకం అందరూ కలిసి చేసుకునేవి ఉన్నాయి. అయితే మనం ఆలోచనకి రావు, అందరం కలిసి చేద్దాం అన్నది కాకుండా ఎవరికి వాళ్ళక ఎవరి బెనిఫిట్ కోసం వాళ్ళు అన్నట్టుగా మనం చేస్తూ ఉంటాం. అట్లా కాకుండా సమష్టిగా అందరం కలిసి చేసే పూజ ఒకటి ఉంటే బాగుంటుంది అని, ఆ పూజ ఎలాగా చేయాలో చూడండి మీరు అని చెప్పి ఆయన అడిగారు అనమాట కృష్ణాజీ. ఒకే లక్ష్యం ఉద్దేశించి పలువురు కలిసి చేయు సాధనయే సమష్టి పూజ. దాన్నే కాంగ్రగేషనల్ అంటారు ఇంగ్లీష్ లో. విశుద్ధ మనస్కులై శ్రద్ధాయుతులై కొందరు చేరి యథావిధిగా సమష్టి పూజను ఆచరించున్నప్పుడు వారు ప్రత్యేకముగా పూజాదులు నడుచున్నప్పటికంటే అనేక రెట్లు అధికముగా, ఎవరికి వాళ్ళని చేస్తే ఎంత బెనిఫిట్ అవుతుందో అట్లా కాకుండా ఈ 10 మంది కలిసి చేసినప్పుడు ఎన్నో రెట్లు అనమాట, 100 రెట్లు ఎక్కువగా మనకి మొత్తం దేవతలందరూ రావడం జరుగుతూ ఉంది. అనేక రెట్లు అధికంగా దివ్యశక్తులు ఆకర్షింపబడి వారి ఎడ కేంద్రీకృతంలోగుటయేగాక సూక్ష్మతర లోక ద్రవ్యములను కేంద్రీకృతములై ఘనీభవము నొంది ఉపాసకులను చుట్టి ఉండదు. ఇట్టి సంఘటనచే పూజ చేయు వారి సూక్ష్మ దేహములకు చక్కని వ్యవస్థ ఏర్పడటకు అవకాశం లభించును. మన ఎదరికి డబ్బులు కానీ ఇంకా మిగతా భౌతిక శరీరమే కాకుండా ఇంకా మిగతా శరీరాలు ఉన్నాయి కదా, వాటిల్లో ఉన్న లోటుపాట్లు కూడా సరిదిద్దటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. 1925 సంవత్సరంకు పూర్వమే దివ్యజ్ఞాన సమాజం మందలి హిందూ సభ్యులు కొందరు భారత సమాజము అను పేర ఒక సంఘమును స్థాపించి ఉండిరి. అనేక అప్రస్తుతాంశములతో కుంగిపోతున్న హిందూ మత సంప్రదాయముల భారమును సడలించి ఆ సంప్రదాయములను అనుసరించుతున్న వారికి విశాల దృక్పథముల వరుచు ఈ సమాజ ముఖ్య ఉద్దేశం.
ఆ కాలమున కృష్ణాజీ కూడా ఈ సమాజ సభ్యులే. వారి కోరికను అనుసరించి ఆ సమాజ సభ్యులను మహా విద్వాంసులను నగు అల్లాడ మహాదేవ శాస్త్రి గారు అల్లాడ మహాదేవ శాస్త్రి గారు సమాజ మండలి ఇతర విద్వత్ సభ్యుల సహాయముతో సమగ్రముగా ఈ నిత్య పూజా విధానమును సమకూర్చరి. ఇందలి మంత్రములు వేదము నుండి గ్రహించినవే. పరమార్థ సాధనకు థియాసఫీ ప్రసాదించిన వెలుగును అనుసరించి వారలు సమష్టి క్రియకు అనువగునట్లు ఈ పూజా విధానం ఏర్పరిచింది. థియోసఫీ విధానంలో ఉపాసకులు ఆత్మ పారిశుధ్యము నడుచుకునుట తోడనే అగ్ని అవధానము హోమము నిందు విధింపబడినట గమనింపదగినది. అంటే వరుసగా మనం దేని తర్వాత ఏది చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో కొంచెం సంగ్రహంగా ఇచ్చారనమాట ఇక్కడ. ఈశ్వరుని సంకల్పమును అనుసరించి ఈ సృష్టిలో పరిణామము జరుగుతున్నదని థియోసఫీ చెబుతున్నది. మర్త్యలోకమునకు సంబంధించినంత వరకు పరిణామమును నడుపుచున్న ఈశ్వర సంకల్పమును అంటే మహీపీఠం అన్నమాట. మర్త్యలోకము అంటే మంత్రద్రష్టలకు మహర్షులు ప్రజ్వలించుచున్న అగ్నిగా వర్ణించింది. గంభీర అర్థయుక్తములకు వామదేవ మహర్షుల సూక్తములతోనే ఇందును అగ్నిని ప్రజ్వలింపజేసి అందు సమగ్ర లోక పరిణామమును పర్యవేక్షించుతున్న 3 దివ్య శక్తులకు సూర్య, అగ్ని, ప్రజాపతులకు హోమము గావింపబడుచున్నది. ఈ క్రియచే ఉపాసకులందరూ జగత్ పరిణామమునకు వెనుకనున్న భగవదిచ్ఛను అనుసరించుటను సంకల్పింతురు. కృష్ణాజీ పురోహితులుగా నుండి ఈ పూజను అడయారునందు జరిపినప్పుడు ఏమి ఒనగూడుచున్నదనియో లెడ్బెటర్ గారు పరిశోధించిరి. ఉపాసకులందరూ ఆత్మ పారిశుధ్యమును గావించుకుని తమ పూజాక్రియకు దుష్ట శక్తులు ఆకర్షింపబడకుండాకు దిగ్బంధమును సంకల్పించి ధూపమును ధ్వర్యుడు వ్యాపింపజేయునప్పటికీ భువర్లోక సువర్లోక ద్రవ్యములతో మిశ్రితమైన పృథివీ తత్వ సంబంధముగున్న ఆకాశ పదార్థముతో ఉపాసకుల చుట్టూను ప్రాకారం ఒకటి నిర్మితమై మందిర నిర్మాణ అనుకూలములకు స్తంభములు ఏర్పడుట ప్రారంభమయ్యాను. గాయత్రి పఠనానంతరము అగ్ని ప్రజ్వలింపబడి అందు సూర్యాగ్ని ప్రజాపతులకు హోమములు కాగానే ఆ స్తంభములపై సువర్లోక పదార్థముతో మందిరం ఏర్పడుట పూర్తి అయ్యాను. ఆ దేవతలను ఆహ్వానించినప్పుడు ఈ మందిర ద్రవ్యమున భువర్లోక పదార్థం ఉండుట కాననయ్యను. అన్నమయాది కోశములందు వర్తించుచుండియు విరజుడైన ఉపాసకుడు జ్యోతిరహం అని అనుసంధానము చేసుకున్న పిమ్మట ఆధ్వర్యుడు పుష్పముతో ఉదకమును 4 దిక్కులను జల్లునప్పుడు దివ్య శక్తి ఆ మందిరమంతటా నిండి ఉండెను. తేజోదేవతలు ఆహ్వానింపబడి పురుష సూక్త మంత్ర పఠనమై హారతి వెలిగింపబడినప్పుడు ఉపాసకుల హృదయముల నుండి పైకి లేచిన భక్తి భావములతో మందిరముపై నెత్తుగా శిఖరములు ఏర్పడెను. మహారుద్రాభివందన మంత్రములనందరూ పఠించున్నప్పుడు నీలవర్ణుడగు దివ్య పురుషుడు పూజాపీఠ ఉపరిభాగమున పద్మాసనస్థుడై మూర్తి భవించును. హారతిని ప్రతి వారును కండ్లకద్దుకుని స్వీకరించున్నప్పుడు దివ్య శక్తి వారి యందు ఆవహించుట కనపట్టెను. మంత్ర పుష్పమునందరూ చెప్పి పుష్పములను సమర్పించున్నప్పుడు మందిరమంతయు దివ్య శక్తితో తేజోవంతమై ఉండెను. పూజానంతరము దిగ్విమోకము గావించుట తోడనే
తేజోమయమైన ఆ దివ్య శక్తి బహుదూరము వ్యాపించి మెల్లగా నంతర్హితమయ్యను. సూక్ష్మ ద్రవ్యములతో నేర్పడిన మందిరమును క్రమముగా విలీనమైపోయాను. లెడ్బేటర్ గారు నచ్చిన ఈ పరిశోధన వలన పూజ చేయనప్పుడు ఎంతటి మహత్వపూర్ణంలోకి ఫలితములు ఏర్పడుచుండెనో స్పష్టమయ్యను. అడయారున కృష్ణాజీ పూజ అనురించిన హిందూ దేవాలయము యొక్కయు ఆయన పూజ చేయుచుండగా ఆ ఆలయమున వరించి ఊర్ధ్వలోకములందు ఏర్పడినట్లు లెడ్బేటర్ యోగి పుంగవులకు గోచరించిన రూపము యొక్కయు పటమును థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి అనుమతితో ఇందు పొందుపరుచుచున్నాము. ఈ పూజలో నందరును హైందవేతరులు కూడా ఎట్టి వివక్షతయు లేకుండా పాల్గొనవచ్చును. వారు పూజ చేయుటకు శుద్ధులై భక్తితో వచ్చిన జాలును. ఈ పూజ పురోహిత పురస్సరముగా జరగవలనని విధి ఉన్నది, కానీ ఇందు పురోహితుడును ఉపాసకులలో నొక్కడే. ఎవరైనాను పురోహితులుగా నుండి ఈ పూజా విధానమును నడపవచ్చును. ఈ పూజను దివ్యజ్ఞాన సమాజ సభలందును కొన్ని లాడ్జ్లలోను వారమునకు ఒకసారి చేయుట కలదు. ఇది నిత్య పూజ అయినటచే ప్రతి దినము ఆచరింపదగినదని తెలియవచ్చును. కొందరు గృహస్థులు తమ కుటుంబములోని వారలతో కలిసి ఈ పూజ చేసి మేలు వడయుటయు తమ అనుభవములో చూచి ఈ పూజ సామాన్యముగా సూర్యోదయ కాలమున ప్రారంభము చేతురు. కాబట్టి ఈ పూజ చేసేటప్పుడు ఎటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ దివ్య శక్తులు ఎలా కేంద్రీకరింపబడుతున్నాయో, చివరికి ఆ శక్తులన్నీ కూడా మొత్తం ఈ చోటులోకి ఎలాగ వెళుతున్నాయో మనం విన్నాం. అదంతా కూడా వీటిని మనం ఇక క్రమక్రమంగా ఒక్కొక్కటి వివరంగా తెలుసుకుందాం. రాబోయే పాఠాల్లో మనం ఇంకొంచెం వివరంగా మనం తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. చాలా బాగుంది రాఘరావు గారు. చాలా డిస్టర్బెన్స్ వచ్చినా కానీ క్లియర్ గా చాలా చక్కటి వివరణతోటి భారత సమాజ పూజ స్టార్ట్ ఎట్లా చేసుకుంటాము, దానివల్ల వచ్చే చేస్తున్నప్పుడు కనిపించేవన్నీ చాలా చక్కగా చెప్పారు. మీరు చెప్పినట్టు నెక్స్ట్ వాటిలో ఇంకా చక్కటి దర్శనం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరైనా మాట్లాడేదంటే కొంచెం మ్యూట్ తీసుకుని మాట్లాడండి. నమస్కారం అండి రాఘరావు గారు. నమస్తే అండి శాస్త్రి గారు. మీరు చెప్పిందంతా చాలా బాగుంది సార్. ఇంతకు ముందు నాకు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పేసి ఐడియా లేదు. మీరు చెప్పిన తర్వాత పర్పస్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బాగా అర్థమైంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం దివ్యజ్ఞాన సమాజంలో ఈ భారత సమాజ పూజ చేసేటప్పుడు అటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలంటే మనకు మనమే ఆ స్థాయికి రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు చెప్పినట్టు ఆ అట్మాస్ఫియర్ కండిషన్స్ ప్రివైల్ అవుతాయి. ఆ స్పిరిచువల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా మనం ఫీల్ అవ్వగలుగుతాం. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడికి వచ్చేటప్పుడు బెంట్ ఆఫ్ మైండ్ మాత్రం చేంజ్ చేసుకొని రావాలి. ఏదో డ్రిల్కి అటెండ్ అయినట్టుగా అటెండ్ అయితే దానివల్ల ప్రయోజనం ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రజలందరూ మారాలంటే కాదు, ఇదిగో ఇటువంటి వాటితో ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆలోచన మారుతుంది. వాళ్ళకు వచ్చిన ఆలోచన బట్టి వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మారాలంటే ఆలోచన మారాలి కదా. ఆలోచన మారాలంటే ఎట్లా మరి? వాళ్ళంతటా వాళ్ళకి ఏమీ చేసుకోలేరు. ఎందుకంటే మనందరం కూడా మనం చేసిన పనుల ఫలితంలో బంధింపబడి ఉన్నాం. మనకు మనమే బంధింపబడి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఇటువంటి ఈ దివ్యశక్తులు ఆకర్షింపబడి మొత్తం ఇదంతా క్రోడీకరించబడి దివ్యశక్తి అంతా టు కలెక్ట్ అండ్ డిస్ట్రిబ్యూట్ ద డివైన్ ఎనర్జీ,
అది ఇక్కడ జరుగుతున్నది మనకి. ఇక్కడ ఇంకొకటి సార్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనకి స్పిరిచువల్ బెంట్ ఆఫ్ ది మైండ్ ఉన్నప్పుడు డీప్ గా మనం ఆలోచించగలుగుతాం, ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతాం మనం. అది లేనప్పుడు అక్కడికి వచ్చినా కూడా మనకి మెటీరియలిస్టిక్ ఆస్పెక్ట్ తోనే ఆలోచించగలుగుతూ ఉంటాం. మనకి ఇప్పుడు చూడండి, అనుకోకుండా కొన్ని విపత్కర పరిస్థితులు ప్రపంచంలో రావడం వల్ల మానవులు ఇంతవరకు మర్చిపోయినటువంటి వాల్యూస్ గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఆ వాల్యూస్ యొక్క విలువల్ని ఎలా మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి సమాజంలో కానీ ప్రయత్నం చేస్తున్నారు. కొంచెం తగ్గగానే తిరిగి మళ్ళీ దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు మెటీరియలిస్టిక్ ఆస్పెక్ట్. అది కనబడుతోంది. అది అంటే ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందంటే, మారుతూ వేగంగా ఏదో సాధించేసేయాలి, మనం అభివృద్ధిని సాధించేయాలి అనుకుంటున్నారు. కానీ ఈ అభివృద్ధిని సాధించడానికి స్పిరిచువల్ ఎనర్జీ చాలా అవసరం. ఆ స్పిరిచువల్ ఎనర్జీతో పాటు వెల్ఫేర్ ఆఫ్ ది యూనివర్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అనేటువంటిది తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళలో కూడాను ఆ యూనివర్సల్ ఎనర్జీ ఒక రకమైనటువంటి బ్యాలెన్స్డ్ థింకింగ్ క్రియేట్ చేస్తుంది. ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా ప్రవేశపెడుతుంది. అది నాకు అనిపిస్తుంది సార్. వాట్ డూ యు సే అబౌట్ ఇట్? కట్ అయిపోయిందా సార్ మళ్ళీ? నాగరావు గారు ఉన్నారా ఆన్లైన్ లో? థ్యాంక్ యూ వెరీ మచ్. శాస్త్రి గారు చాలా బాగా చెప్పారు సార్. తప్పకుండా అందరికి ఆ మైండ్ సెట్ రావాలి, మారుతున్న పరిస్థితులు అలాగే మారాలని కూడా ఎక్స్పెక్ట్ చేద్దాము, ఆశిద్దాం. మంచి మార్పు రావాలనే కోరుకుందాం. ఎప్పుడూను ఎవరైనా మాట్లాడేది ఉంటే మ్యూట్ తీసుకుని మాట్లాడండి. ఇప్పుడు మనకి మన లాడ్జీ బిల్డింగే ఉదాహరణ. లాడ్జీ బిల్డింగ్ ముందే ఉంది, పెట్రోల్ బంక్ ఉంది. మొత్తం అందరికీ పెట్రోల్ సప్లై చేస్తుంది. అవి పెట్రోల్ అయిపోయిన వాళ్ళందరూ వచ్చి అక్కడ పెట్రోల్ రీఫిల్ చేసుకుని వెళ్తున్నారు, మళ్ళీ రీఛార్జ్ చేసుకున్నట్టుగా. మనం అది 1% భౌతికంగా జరిగేది అది. కానీ మన 99%, మిగతా 99% మన లాడ్జీ బిల్డింగ్ ద్వారా జరుగుతూ ఉంది. అక్కడ చేస్తున్న కార్యక్రమాలు, ఆ పూజలు కానీ, పైన మ్యాసనరీ కానీ, ఇవన్నీ వీటి ద్వారా ఎంతో దివ్యశక్తి మొత్తం అందరికీ పంచబడతా ఉందన్నమాట. అందుకే మనకి సింబాలిక్ గా పెట్రోల్ బంక్ పెట్టారు మన ముందు. అగ్ని అనుకోవాలా? అగ్ని కాదండి, ఆధునిక ప్రపంచానికి ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి తీసుకొని దాని ద్వారా ఆధ్యాత్మిక శక్తిని నింపుకొని ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఓకే సార్, బాగుంది. ఓకే అండి, రాఘరావు గారు బాగుందండి. ఇవాళ కొంచెం మనకెందుకో ఇంటర్నెట్ కాస్త చికాకు పెట్టింది, కానీ బట్ జస్ట్ అయితే బాగా వచ్చింది. అదే చక్కగా వచ్చింది, చాలా బాగుంది. నెక్స్ట్ వీక్ కూడా ఇదే టైంకి 6:30కి భారత సమాజ్ పూజ మీద ఇంకా వివరణ తీసుకుందాము అందరం. అందరికీ చాలా ధన్యవాదాలండి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నాం. శ్రీనివాస్ గారు అని మాట్లాడతారా? చాలా రోజులు కనిపించారు. ఉన్నారా? చాలా బాగుంది సార్. అది మీరు కొంచెం బ్యాండ్ విడ్త్ తక్కువగా ఉంది సార్. ఇవాళ సెల్ నుంచి రావాల్సి వచ్చింది. వాళ్ళ మనోడి క్లాస్ వాళ్ళ ల్యాప్టాప్ లేదు, ఖాళీగా లేదు ల్యాప్టాప్. ఓకే, ఇవాళ నా సెల్ ఫోన్ నుంచి మాట్లాడాను అన్నమాట. అవును సార్, దాంతో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. చాలా బాగుంది సార్. ఎందుకు చేస్తున్నాము, దాని యొక్క
అది దాని దాని యొక్క ఎలాగ మనకి ఎనర్జీ స్ప్రెడ్ చేస్తుంది. అట్లాగే మనం ఏంటి ఒక తాళం చెవి ఇవ్వటం మనం. అవును. ఇప్పుడు ఈ భారత సమాజ పూజ గురించి చెప్పుకుంటూ అటువంటి ఏదైనా కానీ ఈ పద్ధతిలో చేయాలి అనేది మనకి ఒక అవగాహన, అండర్స్టాండింగ్. అవును. అది మెయిన్. ఒక్క భారత సమాజ పూజ వరకే మనం పరిమితం అవ్వకుండా అంటే ఇంట్లో కూడా ఏదైనా కానీ ఇదే ఆ పద్ధతి, పువ్వు తీసుకొచ్చుకొని ఏదైనా ఇదే పద్ధతి. చేయొచ్చండి, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మీ పూజతో పాటుగా ఇది మొత్తం పూజ ఒక అరగంట ఉంటుంది. ఆ అదే ప్రొసీజర్ అది మొన్న మనం మొన్న అటెండ్ అయ్యాను, చూసాను. చూసారు కదా, అదే ప్రాసెస్ లో చేసుకోవచ్చు. మీ ఇంట్లో కూడా చేయొచ్చు, చేసుకోవచ్చు. ఎవరి ఇళ్లలో వాళ్ళు కొన్నిసార్లు చేసుకోవచ్చు. అటెండ్ అయితే అది మనకి ఆటోమేటిక్ కొంత మనకి ఎట్లాగా అనేది మీరు గైడెన్స్ fluency తీసుకోవచ్చు వస్తుంది. రాఘారావు గారి దగ్గర. దాని యొక్క Guidance భావం కూడా తీసుకో. తెలిసి ఇంకా మనం దాన్ని ఇంకా అందుకే ఆ భావం తెలిస్తే ఇంకా ఇంట్రెస్ట్ ఇంకా డబుల్ అవుతుంది, మనకు కూడా చేయాలని ఉత్సాహం అంటే వస్తుంది. లోక కళ్యాణం అనే ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఇంతవరకు ఏంటి మన కళ్యాణం అన్న పాయింట్ లోనే వెళ్తున్నాం ఇండివిజువల్. అట్లా కాకుండా లోక కళ్యాణం అంటే మనం కూడా దాంట్లో ఉంటాం కదా. అవును. లోకం కళ్యాణం అనగానే లోకంలో మనం కూడా ఉన్నాం కదా. అవును. ఆటోమేటిక్ గా మనకి జరుగుతుంది ఇదేదో ఉపయోగం ఏదో. అవునండి. అదే. అందరూ బాగుండాలి, మనం ఇప్పుడు అందులో మనం ఉండాలి. విడిగా ఎవరికి వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకుంటే పేదవాళ్ళు అందరికీ కలిపి సంక్షేమ పథకాలు వచ్చినాయి. చెప్పుకున్నది 100 మంది 1000 మందే, అవునండి. కానీ అందరికీ వచ్చేసినాయి చూడండి. అవును. అవి ఇప్పుడు అంటే వీళ్ళేంటి ఒక్కొక్కళ్ళు అడిగితేనే అట్లాగే వస్తే మన అందరికీ ఇటువంటి బాధపడే వాళ్ళందరికీ సంతోషంగా ఉండాలండి అని అడిగినప్పుడు ఇంకెంత వస్తుంది చూడండి. అవును. ఇంకా డెవలప్ అవుతున్నాం. కరెక్ట్. బాగుంది సార్, థ్యాంక్ యూ సార్. లోక కళ్యాణ లోక కాంక్ష. కళ్యాణం అది లోక కళ్యాణార్థం. ఓకే అండి. యుద్ధం శరీరం అని కూడా అన్నారు కదా, మనం బాడీ అని కోసం వచ్చాం. చాలా బాగుందండి. ఎవరైనా మాట్లాడతారండి? రైట్ సార్, ఓకే. వచ్చే వారం కూడా మళ్ళీ మనం భారత సమాజ పూజ నిత్య పూజా విధానంలో అది నెక్స్ట్ ప్రాసెసింగ్ అదిను ఏవేంటి అనేది క్లారిటీ ఇంకా చూపిస్తా అని చెప్తున్నారు. రాఘవరావు గారు దర్శింపజేస్తా ఉంటున్నారు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. స్వస్తి. ఓకే.